యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. బైబిల్ గ్రంథం నుంచి మాటలు ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 10వ వచనాన్ని. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు అనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి. చాలు. ఇక్కడ మనం రాత్రి కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు వెనక వచ్చుచున్న ఐగుప్తుల్ని చూచి మిక్కిలి భయపడి అని ఉంది. భయపడ్డ తర్వాత వాళ్ళ జీవితంలో వారు మాట్లాడే మాటలు, వీళ్ళు ఎవరంటే వెనక చూసేవాడు. ఎవరండి వీళ్ళు? వెనక చూసేవాడు, ముందు చూసేవాళ్ళు కాదు. ఒక మాట చెప్పాలంటే వీళ్ళకి లక్ష్యము లేనివాడు, గురి లేనివాడు. ఒక పని చేస్తారు, లక్ష్యం ఉండదు. ఒక పని చేసేటప్పుడు ఏముండాలంటే ఒక లక్ష్యం ఉండాలి. మనం మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఏదో నేను గుర్తు వచ్చినప్పుడు వస్తానండి, అప్పుడప్పుడు వస్తానండి అనుకుంటే వారికి ఏం లేనటువంటి లక్ష్యం లేని. లక్ష్యం ఉండేవారు ఎదర చూస్తారు, లక్ష్యం లేని వారు వెనక చూస్తారు. ఈ లక్ష్యం లేని వారు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంటుంది. వారు మోషేతో ఏం మాట్లాడారో 12 వచ్చులు చూడండి ఒకసారి. 12 వచ్చులు వీరు అంటారు, మా జోలికి. వీళ్ళు చూడండి, వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందంటే నువ్వు మా జోలికి అంటే అర్థం తెలుసా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మా జోలికి రావద్దు, మేము ప్రార్థనకు వస్తే వస్తాం, రాకపోతే రాలేదు అంతే. నువ్వు వచ్చి మమ్మల్ని అడగొద్దు, మా గురించి ఆరా తీయాల్సిన పని నీకు అంటే. ఎలా ఉందంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే నువ్వు మా జోలికి రావద్దు, మళ్ళీ మమ్మల్ని నడిపించడానికి ప్రయత్నం చేయొద్దు. నడిచేవాడుగా ఉంటే నడిపించవచ్చు. యేసు ప్రభు అన్నాడు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, అసలు నీకు బాగుపడాలని ఉందా అని అడిగాడు. నీకు అసలు బాగుపడాలని ఉందా అని అడిగాడు. అసలు నీకు భక్తి చేయాలని ఆశ ఉందా? దేవుడు ఎదగాలని ఆశ ఉందా? ఆశ ఉంటే దాని అవకాశం ఉంటుంది. ఆశ లేని వాడు ఎవరు నడిపించగలుగుతారు? చదవాలనుకున్నవాడు చదువుతాడు. నాకు చదివే వద్దు అనుకున్నవాడు ఏం చదువుతాడు? మీరంటారు ఒక ఆత్మీయ నాయకుడిని మాకొద్దు, మాకు నాయకుడు అవసరంలా. ఒక ఆత్మీయ నాయకత్వంలో ఉండటానికి ఇష్టపడతా. కుటుంబంలో అన్నాక సమస్యలు వస్తాయండి. సమస్యలు వచ్చినంత మాత్రాన నాకు భార్య వద్దు, నాకు భర్త వద్దు అంటే అది ఎలా ఉంటుంది? ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించాలి. భక్తి జీవితంలో కూడా అలాగే ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. ఒక నాయకత్వం కింద ఉండాలి. కుటుంబంలో కూడా ఒక నాయకత్వం కింద ఉండాలి. వీళ్ళంటారు మా జోలికి రావద్దని, నువ్వు మాకు అవసరం లేదయ్యా అన్నారు. అంతే ఒక మాట చెప్పాలంటే వీరు మొరపెట్టి, వీరు కన్నీరు కాచి ఏడిస్తే దేవుడు మోషేని పంపిస్తాడు. ఐగుప్తులు మోషేని పుట్టించాడు. అయితే అలా ఆ విషయం వారికి అర్థం కాక నువ్వు మా జోలికి రావద్దు. అసలు ఆ మాట చూడండి. కొంతమంది మాట్లాడే మాటలండి ఎలా ఉంటాయంటే చెప్పడానికి వీలేదు. భక్తిహీనుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, భక్తిగా కలిగిన వారు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే మన మాటలు ఎలా ఉండే ఒకసారి ఆలోచించాలి. నువ్వు మా జోలికి అంటే వీళ్ళెవరో ఒక గురి లేని వాళ్ళు, ఒక లక్ష్యం లేని వాళ్ళు అనమాట. మా జోలికి రావద్దు. ఐగుప్తులకు ఎవరికి దాసులు అవుతారంట? నువ్వు దేవుడికి దాసులుగా ఉంటావా, మళ్ళీ ఐగుప్తులు దాసులుగా ఉంటావా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మళ్ళా మేము ఐగుప్తులకే నీకు దాసులుగా ఉండం, దేవుడికి దాసులుగా ఉండం. ఎంతసేపుడికి మళ్ళా ఎంతసేపుడికి మేము లోకానికే దాసులుగా ఉంటాం, సాతానికే దాసులుగా ఉంటాం, పాపానికే దాసులుగా ఉంటాం. దేవుడేమో దాసత్తులను చుడిపించాలని ప్రభు వచ్చాడు. ఎంతకాలం దాసులుగా బ్రతుకుతావు? ఎంతకాలం దాసత్తులకు వెళ్ళిపోతావు?
ఎంతకాలం బానిసత్వంలోకి వెళ్ళిపోతావు? ఇంకా నేను బానిసత్వంలో ఉంటానయ్యా, ఇంకా నేను బానిసత్వంలో ఉంటాను. ప్రభువు బానిసత్వపు సంఖ్యలు తెంచాలని ఆయన నీ కొరకు నా కొరకు సిలువ రక్తం కాచి మనం అంటాము నేను బానిసత్వంలోకే వెళ్ళిపోతా. దేంట్లోకి వెళ్తానంట? బానిసత్వంలోకి వెళ్తానంట. నష్టమైన నేను దేవుళ్ళు నడవాలి, ప్రయాసపడాలి. సమస్యలు వస్తాయండి, భక్తిలో ఎన్నో సమస్యలు వస్తాయి. నా గురించి నీకు చెబుతారు, నీ గురించి నాకు చెబుతారు. చెప్పుడు మాటలు వినకూడదు. ప్రసంగి గ్రంథం 7:21 ఒకసారి ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21 వచ్చారు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21 వచ్చాను. నీ పనివాడు నిన్ను శపించుట, నీకు వినబడుకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టుమా లక్ష్య పెట్టకుమా. మనమేం చేస్తాం? చెప్పుడు మాటలు అంటే నువ్వు వినలా, ఎవరో వచ్చి చెప్పారు నీకు, ఎవరో వచ్చి మా తలపైకి వెళ్తాను, ఎవరో వచ్చి నీకు ఒక మాట చెప్పారు. నువ్వేం చేయాలి? చెప్పుడు మాటలు వినకూడదు, లక్ష్య పెట్టకూడదు. ఈరోజు మన భక్తి జీవితంలో చెప్పుడు మాటలు విని అనేక మంది చెడిపోతున్నారు. ఈరోజు మన జీవితంలో ఎందుకు చెడిపోతున్నారు అంటే, చెప్పుడు మాటలు వినే వ్యక్తి ఎప్పుడైనా చెడిపోతాడు. చెప్పుడు మాటలు వినే వ్యక్తి ఎప్పుడైనా త్రోవ తప్పిపోతాడు. చెప్పుడు మాటలు వినే వ్యక్తి ఒక నిలకత్వం లేని వ్యక్తి అన్నమాట. దేవుని స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది. 100 చెబుతారు నా గురించి నీ మీద. చెప్పుడు మాటలు ఎప్పుడు అనుకోడు. ఆ వ్యక్తి అలాంటి వాడు కాదే, ఆ వ్యక్తి పద్ధతి కలవాడు కదా, నువ్వేది అలా చెబుతున్నావు, నేను నమ్మను. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఈరోజు భక్తి జీవితంలో అపవాది రకరకాలుగా ఎన్నో గలిబిలు చేస్తూ ఉంటాడు. భక్తిలో సరిగా నడిచేవాడిని నడవనీయుడు, భక్తులు ఎదిగేవాడిని ఎదగనీయుడు, ప్రార్థనలు నడిచేవాడు నడవనీయుడు. ఎంతసేపు సాతాను ఏదో రకంగా నేను గలిబిలు చేయాలని ఉద్దేశం తప్ప మరొక ఉద్దేశం ఉండదు, వాడి ఉద్దేశం. అందుకని ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ మనం భక్తి చేయాలి. అందుకని నీవు మా జోలికి రావద్దు, మేము దాసత్వంలోకే వెళ్ళిపోతాం అంటున్నారు. మరలా మేము బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. స్తోత్రం. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, నువ్వు తినకపోయినా కనీసం నీ భార్య చెప్పుకోకూడదు, నీ భర్త చెప్పుకోకూడదు, నాకు భక్తే ముఖ్యం. కొంతమంది అంటారు, నాకెందుకండి ప్రార్థన నాకెందుకు? మోయాబు దేశంలో నుంచి బెత్లెహేము రావటం అంటే అంత తేలికైన పని కాదండి. మోయాబును వదిలిపెట్టేసి బెత్లెహేము వచ్చిందంటే మధ్యలో ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి లేని రాత్రులు, పస్తులున్న రాత్రులు, ఆకలితో కూడిన రాత్రులు, ప్రయాణాలు ఎన్నో. కాస్త మనం అనుకున్నది జరగకపోతే లక్ష్యం లేదు, మనకు లక్ష్యం లేదు. మనం ఎంతసేపటికి కూడా మోయాబును వదిలిపెట్టి నేను బెత్లెహేముకు వెళ్ళాలి, అదే లక్ష్యం. కానీ వీళ్ళందరూ, అయ్యా నువ్వు మా జోలికి రావద్దు అయ్యా. మరి ఆయన జోలికి రాకపోతే నేను నడిపించిన ఎవరు ఉన్నాడు? కారు ఉంది, డ్రైవర్ లేడు, ఉపయోగం ఉంది. నేను నడిపించే నాయకుడు లేడండి, నీకు ఉపయోగం ఏంటి? స్తోత్రం. కాబట్టి రోజు నేను నడిపించడానికి ఒక నాయకుడు ఉండాలి. వీళ్ళందరూ మాకొద్దు. నయోమి మోయాబు దేశం వదిలిపెట్టి బెత్లెహేము వెళ్తుంటే రూతు కూడా నయోమి నాయకత్వంలో మోయాబును వదిలిపెట్టి బెత్లెహేముకు ప్రయాణమైంది. దేవుని స్తోత్రం. చూసారా? ఇప్పుడు ఆమెకి ఏముందంటే మనసు ఉంది. ఆమెకేముంది? వీళ్ళకేం లేదు, మనసు లేదు. మనసు లేనివాడు వెనక దొక్కుతాడు, మనసు లేనివాడు ఏదో లోపాలు దొక్కుతాడు, మనసు లేనివాడు ఎప్పుడు సరుగుతూ ఉంటాడు, కొనుగుతూ ఉంటాడు. బోయాజు అంటాడు, బోయాజు అంటుంది రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం.
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నా యందు ఎందుకు లక్ష్యముంచావు, నా మీద ఎందుకు లక్ష్యముంచావు? రూత్ అడుగుతుంది బోయాజుని, అయ్యా పరదేశం కదా, నా ఊరు కాదు, నా దేశం కాదు, నా ప్రాంతం కాదు, నా ప్రజలు కాదు కదా, ఏంటి నా పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే నీకున్న లక్ష్యం అట్లాంటిది. నీకేముంది? లక్ష్యం ఉంది. ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వారి యందు ఆయన లక్ష్యం ఉంచుతాడంట. హల్లెలూయా. మనమేం చేస్తామంటే మన లక్ష్యం ఉండదు, మన ప్రార్థన లక్ష్యం ఉండదు. కానీ ప్రభువా నా మీద నీ దృష్టి పెట్టాయి అంటారు. నీకు ఆయన మీద దృష్టి ఉండదు, కానీ ఆయనకి మాత్రం నీ మీద దృష్టి ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో అయ్యా మోషే మా జోలికి రావద్దు, మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. రూతు వెళ్ళిందండి. రూతు వెళ్తే బోయాజు లక్ష్యం ఉంచేవాడా? ఈరోజు నీ మీద దేవుడు లక్ష్యం ఉంచాలంటే నీ లక్ష్యం ఏంటి? భక్తి జీవితంలో నీ లక్ష్యం ఏంటి? ప్రార్థించే విషయంలో నీ లక్ష్యం ఏంటి? హల్లెలూయా. వెనక చూస్తున్నావా, ముందు చూస్తున్నావా? రూతు వెనక చూసినా ముందు చూసిందా? ముందుకే చూసింది. ముందే నా లక్ష్యం. దేవుని స్తోత్రాలు. చాలా మంది అంటే లక్ష్యాన్ని ముందు పెట్టుకొని పనిచేయలేదు. బైబిల్ అందులో కనుక మీరు ఒకసారి చూస్తే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. అప్పుడు లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడి అమ్ము తుయ తైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు, ఆమె అక్కడ చూడండి, పౌలు చెప్పిన మాటల యందు ఆమె చెప్పాలి. అసలు ఆమె వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది అక్కడికి. వ్యాపారాన్ని వెనక పెట్టింది, వాక్యాన్ని ముందు పెట్టుకుంది. హల్లెలూయా. గట్టి చెప్పగలరా? వ్యాపారం చేసుకోవాలి. ఆ పూట వ్యాపారం చేసుకుంటే 500 వస్తాయి. ఆ రోజు వ్యాపారం చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయి. వ్యాపారాన్ని వెనక పెట్టింది, లక్ష్యాన్ని ముందు పెట్టుకుంది. ఏ ముందు? వాక్యాన్ని వినటం. అంటే ఆ ముందు ఏం పెట్టుకుంది? మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. మార్త లక్ష్యం వేరు, మరియా లక్ష్యం. ఈరోజు మన జీవితంలో నువ్వు 6 గంటల ప్రార్థన అనుకోండి, 7ంటికి వచ్చినా సరిపోతాయి, 8ంటికి వచ్చినా సరిపోతాయి. కానీ ప్రభు నీ ఎందుకు లక్ష్యం ఉంచడం. ఎందుకు తెలుసా? నువ్వు వచ్చినప్పుడు అన్నీ చేసుకున్న తర్వాత ఏం చేసుకున్నా? ప్రభుని ముందు పెట్టుకోకుండా నీ పనులన్నీ ముందు పెట్టుకొని అప్పుడు ప్రభుని వెనకమాల పెడతాను. ఉన్న పాటున నువ్వు లేచి చక్కగా స్నానం చేసి బయలుదేరి 6 గంటలకల్లా నువ్వు మందిరానికి వస్తుంటే నీవు ఏ పనులను సరే వెనకమాల పెట్టేసావు, ముందే పెట్టావు. మనమేం పెడతాంటే అన్ని ముందు పెట్టుకుంటాం, ప్రభుని వెనకమాల పెడతాం. ఎప్పుడు 8:30కి వస్తావు, బైబిల్ వస్తున్నావు, 8:30కి వస్తావు. ఏమనిపించలేదు నీకు? హల్లెలూయా. గట్టి చెప్పగలరా? ఆ టైంలో వస్తుంటే 1:30 లేట్. మన బాబులు హైదరాబాద్ వెళ్తాడు, గాడి 3 గంటలు లేట్ ఉన్నాడు. ట్రైన్ అంటే 3 గంటలు లేట్ అంట. అట్లా మన ఎంత లేటు? ప్రతి ఆరాధనకి ఎంత లేట్ అమ్మ? నువ్వు రాసుకో, పెన్ను పుస్తకం తీసుకొని ప్రతి ఆరాధనకి నా లేట్ ఎంత? గంట. నా లేట్ ఎంత? 2 గంటలు. కొంతమంది 1:30 కాదు 2 గంటలు ఇక అయిపోయి కాసేపుకి వస్తారు. అంటే నీ లక్ష్యం ఏంటి అంటే, లూది యొక్క లక్ష్యం ఏంటంటే వ్యాపారం పక్కన పెట్టేసేస్తున్నాను. వ్యాపారం వెనకబెట్టింది, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుంది. వాక్యం పెట్టిందంట. ఏమిటండి? మరి వ్యాపారం చేసుకోవాలి కావాలి. వ్యాపారం మీద లక్ష్యం పెట్టిందా? దేవుని వాక్యం మీద లక్ష్యం పెట్టిందా? వాక్యం మీద లక్ష్యం పెట్టింది. ఈరోజు రూతు దేవుని వాక్యం మీద లక్ష్యం పెట్టింది. రూతు దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుని మీద లక్ష్యం పెట్టుకుంది. మోయాబుని వెనక పెట్టింది. హల్లెలూయా.
లక్ష్యం ఉన్న వారు ఏం చేస్తారంటే, అయ్యా ఇంకా మమ్మల్ని ఆత్మీయంగా నడిపించే సేవకుడు మాకు దొరికినందుకు నీ స్తోత్రాలు అయ్యా, ఎంత చక్కగా మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. ఏమంటే 1,00,000 రూపాయలు కట్టి 50,000 కట్టి స్కూల్ 9 గంటల స్కూల్ కట్టి 9:30 వచ్చారు కోరుకుంటారా? మన పిల్లలేమో బాగా మంచి స్కూల్ చదవాలి, 9 స్కూల్ అనుకోండి, 9:30 పంపిస్తాడు, పంపించు. అక్కడంతే నువ్వు 50,000 కడుతున్నావు కాబట్టి ఇక్కడ ఏమి కట్టేది లేదుగా. హల్లెలూయా. అంటే లక్ష్యం ఉన్నవారి యొక్క ఆలోచన వేరు, లక్ష్యం లేని వారు ఏదో సమయం వెళ్ళామా వచ్చామా. వారంటారయ్యా నువ్వు మా జోలికి రావద్దు, మేము వెళ్ళి ఐగుప్తులను దాసులు కొంటాం, అవసరం అక్కడే చచ్చిపోతాం, అక్కడే ఉంటాం అని చెబుతున్నారు. దేవుడి స్తోత్రం. అంటే మీరు చూసేదంతా కూడా ఎంతసేపుకి వెనక్కి చూస్తున్నారు. అందుకని దేవుడు మోషేకి ముందే చెప్పాడు. దేవుడు మోషే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? 32వ నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. 32వ అధ్యాయము నిర్గమకాండము 9వ వచనం. మరియు యెహోవా ఎట్లా నేను ఈ ప్రజలను నేను కూడా ఈ ప్రజలు చూశాను. దేవుడు అన్నాడు నేను కూడా వీళ్ళని చూశాను అన్నాడు. ఏం చూశాడంట? ఇప్పుడు మోషే చూశాడు, ఇప్పుడు దేవుడు కూడా అంటాడు నేను కూడా వీళ్ళని చూశాను. ఏం చూశాడంట? చదవండి. వారు లోబడనొల్లని. ఎవరంటే వీళ్ళు? ఒక గురి లేని వాళ్ళు, ఒక లక్ష్యం లేని వాళ్ళు, లోబడనొల్లని ప్రజలు. ఏ గుంపులో ఉన్నావు? నువ్వు లోబడాల్సిందే. లక్ష్యం ఉన్నవాడు లోబడతాడు, గురు ఉన్నవాడు లోబడతాడు. ఈరోజు ఎలా ఉందంటే, గుళ్ళోకి వస్తా, నాకు నచ్చినట్టుగా వస్తా, నాకు నచ్చినట్టుగా ఉంటే వస్తా, నేను మాత్రం లోబడను. నేను మాత్రం అమ్మ చెప్పాలి, లోబడిన వ్యక్తి అవసరమా? దేవుడికి అవసరమా? మనం దేవుడి దగ్గరికి వచ్చాం, వాక్యానికి లోబడ్డాడు. నువ్వు వాక్యానికి లోపడిపోతే నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే, వాక్యానికి లోపడిపోతే నువ్వు దేనికి పనికొస్తావు? దేనికి పనికిరావు. హల్లెలూయా. కాబట్టి రాత్రి మన జీవితాల్లో ఆలోచన చేయగలిగితే వారంట లోబడనొల్లని. అందుకని వాళ్ళు అన్నారు, మోషే నువ్వు మాకు వద్దయ్యా, మా జోలికి ఇప్పుడు నువ్వు కూడా అయ్యా నువ్వు మా జోలికి రావద్దు అన్నావా? అయ్యగారు మా సంగతి మాకు వద్దున్నా, మా జోలు మాకు వద్దు అన్నావా? ఎట్లా అవసరం ఆలోచించాలి. రాత్రి మనం ఆలోచించాలి. ప్రభు కూడా చెబుతున్నాడు, మోషే వారు లోబడేవాడు కాదయ్యా, వారు లోబడేవాడు కాదు, అందుకే వారు అలా మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, మోషే కూడా ఒక మాట చెబుతున్నాడు. 34:9 కూడా చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వచనం. ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన. అంటే మోషే ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నీకు గనక నా మీద జాలేస్తే, నీ మీద కనుక నా మీద కనుక నీకు జాలేస్తే ఏంటంటే మోషే బాధ ఏంటి? చదవండి అక్కడ. దయచేసి మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. మీరు లోబడనులని ప్రజలు. ఇక్కడ మోషే అన్నాడు వీళ్ళు లోబడనల ప్రజలే. నువ్వు వస్తేనే, నువ్వు మాతో ఉంటేనే, నాతో ఉంటేనే, లేకపోతే వీళ్ళు వల్ల కాదయ్యా. వీళ్ళంతా తిరుగుబాటు చేసేవాళ్ళు. ఎలాంటి వారంట? తిరుగుబాటు చేసేవాళ్ళండి. ఎంతమంది తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు? ఎందుకు తిరుగుబాటు చేస్తారంటే వారి దృష్టి వేరు, వారికి లక్ష్యం లేదు, వెనకే వారు చూసేదంతా వెనకే, వారి ఆలోచన వెనకే, వారి తలంపులు వెనకే. ఎంతసేపు కంటే శ్రమ వస్తుంది, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మన గురి తప్పకూడదు. బైబిల్ గ్రంథంలో మీరు కనుక చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలు అందరూ ఆ మనుషును చూసి మిక్కిలి
ఎవరు చూశారు వీళ్ళంతా? గొల్లియాతును చూస్తున్నారు. అమ్మా ఎవరు చూస్తున్నారు? గొల్లియాతును చూసి మిక్కిలి, వీళ్ళేమో ఫరో సైన్యాన్ని చూసి మిక్కిలి. అంటే వీళ్ళు ఎటు చూస్తున్నారు? స్తోత్ర. అదే సమయంలో దావీదు వచ్చాడు. గొర్రెల దొడ్లో వచ్చి అన్నల సమాచారం తెలుసుకోమని నాన్న పంపిస్తే ఈ మాటలు విని వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఏంటి భయపడిపోతున్నారు అని అడిగాడు దావీదు. అప్పుడు వారు చెప్పిన మాట తెలుసా? ఇదిగో ఈ వ్యక్తి ఉన్నాడే, 25, 26 వచ్చిన చదవండి. ఇజ్రాయేలులో ఆ మనుషులు చూసిండ్రే నిజముగా తిరస్కరించుటకై వాడు బయలుదేరుతున్నాడు. తిరస్కరించుటకై వాడు బయలుదేరుతున్నాడు. ఎవడైతే వాడు చంపుతాడో, ఎవడైతే వాడితో పోట్లాడతాడో వాడు బహుమతి ప్రకటించాడని చెప్పారు. వెంటనే దావీదు అన్నాడు, వాడిని చూస్తలేదు కానీ వాడి మీద విజయం ఇచ్చే దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. వాడెంక చూస్తున్నా. దావీదు ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తాడు. ఎప్పుడు కూడా దావీదు జీవితంలో గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం వచ్చింది. సింహం వచ్చి గొర్రెనెత్తికెళ్ళిపోతుంది. ఎలుగుబంటి వచ్చి సింహాన్ని ఎత్తుకెళ్ళిపోతుంది. ఎలుగుబంటి వచ్చి గొర్రెనెత్తికెళ్ళిపోతుంటే అతను చూస్తూ ఊరుకోలా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. అమ్మ ఎవరి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నువ్వు ఎవరైనా చూడాలి? దేవుడంగా చూడాలి. నువ్వు గొల్లియాతంగా చూస్తే, నువ్వు ఫరో సైన్యంగా చూస్తే, నువ్వు సమస్యంగా చూస్తే నీకు ధైర్యం ఎట్లా వచ్చింది? ఒక రోజున సిక్లకులో అమాలేకీయులు వచ్చి దావీదు గుడారాలని కాల్చివేసి వారి భార్యల పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. సిక్లకు వచ్చినప్పుడు ప్రజల ఆ దావీదుతో పాటు ఉన్న వారందరూ వచ్చినప్పుడంట అక్కడ చూస్తే అసలు ఏమి కనపడుతున్నా, బూడిదైపోయింది. మొదటి సమయ గ్రంథం 30వ అధ్యాయము కనుక మీరు చూస్తే అప్పుడు దావీదు కూడా ఏడవడం ప్రారంభించాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన తెచ్చుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎదర కనిపిస్తున్నంత బూడిదైపోయింది. ఎదరంతా ఏమైపోయిందమ్మా? బూడిదే కనపడుతుంది. బూడిదెంక చూసి వాస్తవం ఎలా ఉంటుందంటే మనకి ధైర్యం కోల్పోతాం. కానీ దావీదు అంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చదవమాట వచ్చిన అయ్యా 6వ వచనం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి. హల్లెలూయా. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నీ కళ్ళ ముందు పరిస్థితి ఎలా ఉంది? అమ్మా, నీ జీవితంలో నీ కళ్ళ ముందు పరిస్థితి చూస్తే భయం వచ్చింది, కానీ దేవుడు చూస్తే ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఈ రోజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఫిలిష్తీయులు ఈ గొల్లియాతను చూసి ఇజ్రాయెల్ ప్రజలందరూ మిక్కిలి భయపడిపోయి 14వ అధ్యాయం 13వ మోషే అంటాడు నిర్గమకాండలో, మీరు భయపడొద్దు. మోషే దేవుడి వైపు చూస్తున్నాడు. దేవుడి వైపు చూసేవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. దేవుడి వైపు చూసేవాడు ధైర్యాన్ని చెడడు. అందుకని ఈరోజు చాలా మంది కూడా లోబడిన ప్రజలకి దేవుడి బలం తెలియదు. లోబడిన వారికి దేవుడి కార్యాలు చూడలేదు. 14వ అధ్యాయం కనుక మీరు చదివండి, బాగా చదవండి, ఇంటికి వెళ్ళాక కూడా చదవండి. దేవుడు ఆయన వైపు చూసినప్పుడు నీకు కలిగే ధైర్యం అని తెలుసా? ఎర్ర సముద్రం ఉండా, వెనకమాల ఫరో సైన్యం ఉండా, నీ పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నీకు ధైర్యం ఉంటేనే ఆయన చేస్తాడు. నీకు ధైర్యం లేదనుకోండి, ఆయన ఏం కార్యం చేస్తాడు? యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రమే పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రమే పొంగి పొర్లినా, భయము లేదు జయము మనది, భయము లేదు జయము మనది, విజయ
జయమే హోసన్నా జయమే హోసన్నా జయమనకే హోసన్నా జయమనకే రాజురాజై పరగవతుని గమనించాలి, మన జీవితాల్లో దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే ఆయన నిన్ను నన్ను కూడా సిగ్గుపరచడు, కానీ నీ పట్ల వింత కార్యాలు చేస్తాడు. ఏం కార్యాలంటే వింత కార్యాలు. ఈరోజు చాలా మంది దేవుడి యొక్క వింత వింత కార్యాలు అంటే ఏం తెలుసా? ఫరో సైన్యం వస్తున్నాడు, ఎదరేమో ఎర్ర సముద్రం, ఇంకేమో అయిపోయినట్లకే ఛాన్స్ లేదు. కానీ దేవుని బట్టి చూస్తే నీకు ధైర్యం వస్తుంది. ఏదో ఒక అద్భుతం చేస్తాడు నీ పట్ల, ఏదో ఒక ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. ఏంట ఆశ్చర్యకార్యం అంటే? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి కుడి నేల మీద నడిపించాడు. అక్కడ ఏ నేల మీద? అసలు తడి ఆరాలంటే ఎంతసేపు పట్టింది? వర్షం వచ్చిన తర్వాత తడి ఆరాలంటే 2 రోజులు 3 రోజులు పట్టింది. అసలు ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చడం కాకుండా పొడి నేల మీద నడిపించాడు అంట. అసలు వాళ్ళు నడిచిన నేల అంటే పొడి నేల బైబిల్ రాయబడింది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎప్పుడు కూడా దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనుషులు బట్టో ఆస్తులను బట్టో మన ధైర్యం కాదు, దేవుడే నాకు ధైర్యం. అయితే ఎవరంటారన్నమాట? వెనక చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము దాసులం అయిపోతాం. అయ్యా ఎవరు దాసులు అయిపోతారంటే? ఐగుప్తులకి దాసులం అయిపోతాం. అప్పుడు మోషే అన్నాడు, మీరు భయపడద్దు, ఓరకనే మీరు నిలిచి ఉండండి, ఓరక నిలిచి ఉండండి. స్తోత్రం. 13 వచ్చినట్టు మా కాండం 14-13 వచ్చును. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ, మీరు ఓరకనే నిల్చుండి చూడండి. ఫరో సైన్యం వెంక చూడొద్దు, దేవుని వైపు చూడండి, ఆయన విశ్వాసం ఉంచండి. దేవుని స్తోత్రం. మోషే ఓ మాట చెప్పండి, బ్రతులాడుకుంటున్నాడు. మోషే ప్రజలు బ్రతులాడుకుంటున్నాడు. ఎవరు బ్రతులాడుతున్నాడు? లోబడ్డాలి వాడిని. మీరు అలా భయపడమాకండి, అలా దిగులు పడమాకండి, అలా కంగారు పడమాకండి, మళ్ళా ఐగుప్తుకి వెళ్ళిపోదనకు మాకండి, మళ్ళా దాసత్తులకు వెళ్ళిపోదనమాకండి. మీరు ఓర్కనే దేవుని వైపు చూడండి, అద్భుతం చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం చూడాలంటే వాస్తవం మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం చెప్పాం మీకు, ఐగుప్తులో ఉంటారా మీరు? అరణ్యంలో ఉంటారా? ఐగుప్తులో లేడు, అరణ్యంలో ఉన్నాడు. ఫరో చేతిలో లేరు, ఫరో చేతిలో విడుదల పొందారు. ప్రభు చేతిలో ఉన్నారు కానీ వీళ్ళు పొరవేంక చూస్తారు. ఈరోజు మనం ఆలోచించాలి, మనం ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుడి దగ్గర ఉన్నాం, ఆయన చేతిలో ఉన్నాం, ఆయనకి రెక్కల క్రింద ఉన్నాం మనం. వాడు ఏం చేయలేడు. ఫరో రావటమే కానీ ఏం చేయలేడు. ఫరో పట్టుకున్న వాళ్ళని ఫరో ప్రజలను టచ్ చేశాడా? టచ్ చేయలేకపోయాడు, టచ్ చేయలేడు. నిన్నైనా నన్నైనా మనము దేవుని రెక్కల క్రింద ఉన్నాం. వాడు భయపెడితే టచ్ చేయలేదు. గొల్లియత్ అనేవాడు వచ్చి మీలో ఒకడు రండి అని అన్నాడు. వాడెక్కడికి కొట్టినట్టే ఉంది, వాడెక్కడికి చంపినట్టే ఉంది. కానీ వాడిని చంపారా లేకపోతే ఇశ్రాయేలు పరిస్థితి చంపారా? వాడినే చంపారు. అందుకే మన జీవితంలో కూడా, మన భక్తి జీవితంలో దేవుడు మనం పరీక్షిస్తానికి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. దావీదు జీవితంలో కూడా అక్కడున్న పరిస్థితులనండి చాలా కృంగిపోవాల్సిన పరిస్థితి. అక్కడున్న వాళ్ళే దావీదు మీద రాళ్ళు రువ్వటానికి సిద్ధపడ్డారండి. నీ వాళ్లే నీ మీద రాళ్ళు రువ్వునట్లుగా, నీ వాళ్లే నీ మీద తిరుగుబాటు చేసిన, నీ వాళ్లే నీ మీద అదిగో రకరకాలుగా మాట్లాడినా సరే నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు అప్పుడు సమయంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తాడు, ప్రభువా నీవే నాకు ధైర్యం అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, దావీదు అని వెళ్ళు, వాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు. ఎక్కడ కృంగిపోయాడు దావీదు అక్కడే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం.
ఈరోజు మనకు ఎవరు బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అందుకని ఈ రాత్రి మన జీవితాల్లో కనుక మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఈ 14వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని మోషేతో మాట్లాడుతున్నాడు. మీరు ఓరంగానే నిల్చుండి చూడండి, మీరేమి చేయొద్దు. నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు, నువ్వు ఆయన మీద నమ్మకం మాత్రం ఉంచు. నువ్వు ఆయన వైపే చూడు. ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు మన దృష్టి మారాలి. మన దృష్టి దేవుని వైపు మారాలి. బైబిల్ గ్రంథంలో ఏమంటే నీవు ఆయన వైపు నీ దృష్టి నిలిపితే ఆయన నీ వైపు దృష్టి పెడతాడు అన్నది. మోషే బ్రతులాడుతున్నాడు, మీ దృష్టి ఐగుప్తు వైపు పెట్టమాకండి. మీ దృష్టి ఐగుప్తులో మరలా మేము వెళ్ళిపోయి దాసులు ఉంటామని మీరు అటు పెట్టుకోవద్దు. మీరు దేవుని వైపు తిరగండి, ఆయన వైపు చూడండి. మీరు ఓరకు నిల్చుంటే చాలు, మీరేం చేయొద్దు. హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళ దృష్టి అంతా కూడా మారిపోయింది. దేవుని స్తోత్రం. అప్పుడు మారిపోయిన తర్వాత మోషే ప్రార్థన చేస్తుంది. దేవుడు చెప్పాడు, మోషే అదిగో ఎర్ర సముద్రం వైపు చెయ్యత్తమన్నాడు. మోషేని ఎర్ర సముద్రం వైపు చెయ్యత్తమన్నప్పుడు వాస్తవంగా మోషే ఎర్ర సముద్రం వైపు చెయ్యత్తు ఏమైంది? మోషేకి తెలుసు ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. నీకు నమ్మకం ఉందంటే అర్థం తెలుసా? ఆయన ఎర్ర సముద్రం వైపు చెయ్యత్తమంటే సముద్రం వైపు చెయ్యత్తు ఏమైంది? యేసు ప్రభువు వారు కానాను విందులో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు అన్నాడు, 6 రాతి వరలుండి వాటిని అంచుల వరకు నీళ్లు, ద్రాక్షారసం అయితే నీళ్లు పోయమన్నాడు. ఏంటినా ఇప్పుడు కావాల్సిన ఏంటిది? ద్రాక్షారసం కదా. ఇప్పుడు ద్రాక్షారసం కావాల్సిన ఏంటి? అది సిద్ధం చేయాలి. కానీ అంచుల వరకు నీళ్లు పోయమన్నాడు. వాళ్ళకి తెలుసు ఈయన ఏది చెప్పినా అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. అందుకని వారికి ఏముంది? దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడి స్తోత్రం. ఏదైనా సరే నమ్మకం ఉండాలి. మోషేకి దేవుడు చెప్పాడు, మోషే ఆ ఎర్ర సముద్రం వైపు చెయ్యెత్తు అన్నాడు. వాస్తవం తెలుసండి, మోషే ఏ తిన్నగ చెయ్యెత్తాడో ఆ తిన్నగంట తూర్పు నుండి గాలి వచ్చిందంట. హల్లెలూయా. ఎవరు వచ్చారు? గాలి వచ్చి మోషే విశ్వాసాన్ని బట్టి సముద్రం 2 పాలుగా చీల్చాడు. దేవుడి స్తోత్రం. మనకు విశ్వాసం ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి. ప్రభా నేను చెయ్యెత్తది ఏంటి అన్నాం అనుకోండి, ఏం చేయలేడు. అక్కడ దేవుడే వచ్చి సముద్రం చీల్చలా, మోషే ద్వారా. ఎవరుదారండి? నీ ద్వారా దేవుడు కార్యం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి మోషేని చెయ్యెత్తమన్నాడు. లేకపోతే దేవుడే వచ్చేసి సముద్రం రూపాయలకు చేర్చొచ్చు. ఏ తిన్నగా మోషే చెయ్యెత్తాడు, ఆ తిన్నగా ఎవరు వచ్చారు ఒకసారి చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయము వచ్చును 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి. హల్లెలూయా. ఇప్పుడు మనం చేసే పని మనం చెయ్యాలి. మోషే చేసే పని అంటే విశ్వాసంతో సముద్రం వైపు చెయ్యెత్తాడు. హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు 4 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది? లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు యేసయ్య. అప్పుడు అక్కడికి వచ్చి వార్త చెప్పిన మాట, ఆ బండను తీయనన్నాడు. బండని తీయనన్నాడు. సమాధిలో నుంచి బ్రతికించగలిగిన శక్తిమంతుడు బండను కూడా ఆయన తీయొచ్చుగా. సమాధిలో ఉన్న లాజర్ని పేరు పెట్టి లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు కదా. బండ పక్కకు పో అంటే పోయింది బండ. అక్కడ చేయవలసిన పని మార్త మరియలు చేయాల్సిన పని ఉంది. ఇక్కడ మోషే చేయవలసిన పని మోషేది ఉంది. రాతి బాలిన నీళ్లు పోయవలసిన పని అక్కడ వారు చేయవలసిన పని వారికి ఉంది. నువ్వు చేయాల్సిన పని నీకుంది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే తర్వాత చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సముద్రం తొలగించింది ఎవరంటే దేవుడే. తూర్పు గాలి పంపించి సముద్రాన్ని తొలగించేశాడు. మోషే చెయ్యకపోతే. దేవుని స్తోత్రం. అది రాత్రి మన జీవితంలో ఆలోచన చేస్తే నమ్మకం నీ జీవితంలో నా జీవితంలో. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా యందు ఎవడైతే నమ్మకం ఉంచుతాడో వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నాకంటే యోహాను సువార్త 14:12 చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను
గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు వాటికంటే అంటే నాకంటే గొప్పవి చేస్తాడు. నాకంటే కూడా అంటే విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, ఆయన మీదే ధైర్యం తెచ్చుకోవాలి. మోషే దేవుడి యందు భయభక్తులు కలిగి ధైర్యంగా ఉన్నాడు కాబట్టి మోషేకి దేవుడు చెప్పినట్టుగా ఎర్ర సముద్రం వైపు చెయ్యొద్దనగానే చెయ్యెత్తేసాడు. సముద్రం రెండుగా విభాగించబడిపోయింది. అక్కడ ఏముందంటే కుడి ఎడమలంట గోడలాగా ఉండేటండి, నీళ్లు గోడ అయిపోయింది. ఈయనంటే మరి 6 నెలల మీద వెళ్ళాడు. కుడి ఎడమల అంటే గోడ అంటే కృప, దేవుని కృప అంటే అలా నిలబడితే సముద్రం మధ్యలో నడిచింది. దేవుని స్తోత్రం. దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. ఎందుకు పనికిరాని మన ఎడల ఆయన చూపిస్తున్న కృప ఎంత గొప్పదంటే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన కృపను అర్థం చేసుకోలేకపోతున్నాం. పౌలు అంటాడు, మనము కృప చేత రక్షించబడ్డాం. దేంతో రక్షించబడ్డాం? మన నీతి కాదు, మన భక్తి కాదండి. ఎప్పుడు కూడా మన దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మన గొప్పతనాన్ని ఎప్పుడు లెక్కేసుకోకూడదు. మందిరంలో కేవలం దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం. దేవుని స్తోత్రం. అందుకే వారు కుడి ఎడమలంటే కృప నిలబడితే వారు కృప మధ్యలో నుంచి నడుచుకుంటారు. కృప ఉంది కాబట్టి కుడి నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత అండి ఐగుప్తులు కూడా అదే మార్గంలో బయలుదేరారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత మోషే అదే ఎర్ర సముద్రంలో చెయ్యెత్తినప్పుడు ఆ రెండు కలుసుకున్నాయి. వారు ఎర్ర సముద్రం మధ్యలో మునిగిపోయారు. అలాగే వారు చనిపోయారు. హల్లెలూయా. కాబట్టి వారు ఎంత చూసి భయపడతారు? ఎందుకు? వారి పరిస్థితి ఏమైంది? వారిని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? అందుకే మోషే చెప్పాడు, నేడు మీరు చూచుచున్న ఐగుప్తుల్ని ఇక ఎన్నడూ అంటే దేవుని యందు ధైర్యం తెచ్చుకున్న మోషే ఏం చేస్తాడంటే, మనం ఇప్పుడు ఎర్ర సముద్రం వచ్చినా సరే ఏదో ఒక మిరాకిల్ చేస్తాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని ప్రజలు దాటారు, కానీ వారు సముద్రంలో మునిగిపోయారు. దేవుని స్తోత్రం. అందుకే రాత్రి దేవుడు చేయబోయే కార్యాన్ని చూడాలంటే మనం దేవుని వైపు చూడాలి. అంతేగాని ఐగుప్తెంకో మోయాబెంకో మనం చూడకూడదు. కాబట్టి రాత్రి మన జీవితాల్లో ఆలోచించాలి. అందుకని లక్ష్యం ఉంచాలి. అందుకని మోషే లక్ష్యం ఉంచుకున్నాడు. అందుకని లూదియా కూడా ఆమెకి ఏముందంట? లక్ష్యం ఉంచుంది. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకుంది. వ్యాపారం ఉంది, కానీ వ్యాపారం పక్కన పెట్టింది. ఈరోజు మన జీవితాల్లో దేవుని కొరకు మనకు లక్ష్యం ఉన్నప్పుడు ఏదైనా సరే పక్కన పెట్టి ప్రభుని మనం ముందు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన ముందు పెట్టుకున్నప్పుడు ఆయన నిన్ను తలగా ఉంచుతాడు, కానీ త్వరగా ఉంచడం. ఈరోజు అందుకని ఆయన కార్యాలు చూడాలంటే ఆయన తచ్చి చూడాలి. ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. బైబిల్ గ్రంథంలో వచ్చి 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో 15వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను పట్టణమును చుట్టుకొని కనబడి, అంటే ఈయనకి ఏం కనపడింది? సిరియా సైన్యమే కనపడుతుంది. కొంతమందికి కళ్ళు మూస్తే అపవాదే కనపడతాడు, కళ్ళు తెరిసిన వాళ్ళే కనపడతాడు. హల్లెలూయా. మనము చూసేటప్పుడు ఎలా చూడాలంటే, యాకోబట్ట యేషావును చూసినప్పుడు దేవుని ముఖమును చూసినట్టు. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు? ఇప్పుడు ఎలీషా కూడా చూస్తున్నాడు. కానీ ఎలీషాకి ఏం కనపడుతుంది అంటే అవి కనపడుతుందా? దేవుని సైన్యం కనపడుతుంది. హల్లెలూయా. ఎలీషాకి ఏం కనపడుతుంది? వీడికి ఏం కనపడుతుంది? మనకేం కనపడుతుంది? కొంతమందికి కనపడింది. ఏం కనపడి తెలుసా? ఎదుటి వారి లోపాలే కనపడతాయి. కానీ ఒకరికి కనపడతాయి, ఎదుటి వారిని చూసినప్పుడంట దైవత్వం కనపడుతుంది వారిలో. ఎదుటి వారు ఏం చూసినప్పుడు జాలేస్తుంది.
ఎదుటి వారికి చూసినప్పుడు కనికరం వచ్చింది, ఎదుటి వారికి చూసినప్పుడు ప్రేమ వచ్చింది. కొంతమందికి తోస్తారు కానీ అసలు ఏం చల్లం ఉండదు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగెళ్తున్నాడు, దొంగల చేతులు చెక్కబడ్డాడు, వారు కొట్టారు, కొన ఊపిరితో అని మూడుతున్నాడు, పడిపోయినాడు. యాజకుడు వెళ్ళాడు, చూశాడు, జాలి వేయలా, అసలు జాలి వేయలే వాడికి, మూలుతున్న వాడు పట్టించుకోవాలా. కొంతమంది ఎదుటి వాడు ఎంత బాధ ఉండా అని చూస్తారు, ఇంకా నాకు రాళ్ళేసి వెళ్తారంతే. మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఏం కనపడుతుంది నీకు? ఆలోచించాలి. యాజకుడు చూశాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు తర్వాత లేవీడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే చూసేప్పుడు జాలేలా, జాలేలా. మనం చూసే చూపులో తేడా ఉంటుంది. అందుకని భక్తులు అన్నాడు, నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా, నిన్ను చూచే కన్నులు కాబట్టి మన జీవితాల్లో దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు ఆ వ్యక్తి చూచే విధానం చూడాలి. పక్కనే ఉంటున్నాడు కానీ ఏం చూస్తున్నాడు తెలుసా? దైవజనుడు చూసేది వేరు, పనివాడు చూసేది. వీడు చూస్తే కన్నులు అయ్యే కనపడుతున్నాయి. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా వీడు చూచున్నట్లు వీడు కన్నులు తిరుమయ్యని ప్రార్థన చేశాడు. అప్పుడు వారు కన్నులు తెరవబడ్డాయి. కన్నులు తెరబడ్డ తర్వాత దేవుని చూస్తున్నాడు, దేవుని మహిమను చూస్తున్నాడు, దేవుని గొప్ప కార్యాలు చూస్తున్నాడు. శూన్యమే వాస్తవం అండి. యెరూషలేము ప్రాకారాలు కాల్చబడిపోయి, గుమ్మాలు కాల్చబడిపోయి, ప్రాకారాలు కోల్చబడిపోయినాయి. గుమ్మాలు ఏమైపోయినాయి? కాల్చబడిపోయినాయి. ప్రాకారాలు పడదోయబడ్డాయి. కానీ నెహెమ్యా చూస్తున్నాడు, బూడిద వైపు చూస్తున్నాడు. ఆ బూడిదనే, ఆ పడిపోయిన ప్రాకారాలని మరలా నేను వెళ్ళి కడతా. దేవుని స్తోత్రం. పాడైపోయిన ప్రాకారాలు కడతా, కాల్చబడిపోయిన గుమ్మాల్ని మరలా కడతాను అని చూస్తున్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు, ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో దేవుని వైపు చూడాలి. దేవుడు ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేసి వాడి కన్నులు తెరిచాడు, తెలిసినప్పుడు అప్పుడు చూస్తున్నాడు. అలాగే మనం కూడా అండి, మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడితే ఎదుటి వారి మీద జాలి, ఎదుటి వారి మీద కనికరం, ఎదుటి వారి మీద ఇబ్బందులు, ఎదుటి వారి ఆకల్లో, ఎదుటి వారికి ఉన్న సమస్యల్లో నీకు జాలి వస్తుంది, నీకు ప్రేమ కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. లోకసువార్త 10:32-33 అనుకుని ఒకసారి చూడండి. లోకసువార్త 10:33 అయితే కొంచెం పైన కొడాలి. అది యాజకుడు వెళ్తున్నాడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను. అతను చూచాడు, పక్కకి వెళ్ళిపోయాడు. దేవుడి ప్రేమ లేదు ఆ వ్యక్తిలో. అలాగని లేవీడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయింది. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి, హల్లెలూయా, అతని మీద జాలేసింది. ఈరోజు మన జీవితంలో ఎదుటి వ్యక్తి అంక చూసినప్పుడు జాలి వేయాలి. ఆకలితో ఉన్నాడా, ఇబ్బందులు ఉన్నాడా, ఏ అవసరంలో ఉన్నాడా, ఏ కొదువుతో ఉన్నాడా, అది చూడగలగాలి. చూడగలిగినప్పుడు ఏం వేస్తుందంటే జాలి వేస్తాడు. యాజకుడికి జాలేలా, లేవీడికి జాలే, కానీ యేసయ్య చూచాడు, జాలేసింది. అందుకని మన జీవితంలో
చూడాలి. ఎవరైనా చూడాలి, దేవుని వైపు చూడాలి, ఆయన గొప్పతనం చూడాలి, ఆయన గొప్ప కార్యాలు చూడాలి. అప్పుడే ఆయన మీద మనకు నమ్మకం కలుగుతుంది. దేవుని స్తోత్రం. అందుకని మోషే చూస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. చూశాడు కాబట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎర్ర సముద్రం చేయొద్దంటే చేయొద్దాడు. 2 పాయగా చీల్చి ప్రజలందరూ కూడా నడిపించగలిగారు. దేవుని స్తోత్రం. మరి రాత్రి మన జీవితాల్లో కూడా దేవుని వైపు చూద్దాం. లోకం వైపు అంటే ఆ ఐగుప్తు సైన్యంగా చూడాల్సింది మనం, తరిమే వారికి కాదు, గొల్లియాతు వైపు కాదు మనం చూడాల్సింది. విశ్వాసుడు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక తెచ్చుకొని ముందుకు సాగే కృప దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమె మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మోకరించి ప్రార్థన చేస్తుందాం. నిజమే, ఐగుప్తులు వెనకమాల తరుగుతూ ఉన్నారు, ఎదురేమో ఎర్ర సముద్రం, మధ్యలో ప్రజలు ఉన్నారు. అయితే వారిని పరీక్షించాలని ప్రభు అలా చేశాడు. దావీదు సిగ్గులకులో గుడారాలు కాల్చబడిపోయినాయి. ఇప్పుడు దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడా అని అక్కడ ఉన్న ఆ సందర్భాన్ని దేవుడు అలా కలగజేశాడు. ఈ రోజు కూడా మన జీవితంలో కూడా నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బట్టి. అంతేకాని కృంగిపోవటం కాదు. అంతేకాని అదిగో మోషే నువ్వు మాకొద్దు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటే అందుకోసం కాదు దేవుడిని తీసుకొచ్చింది. మళ్ళా ఐగుప్తులకు వెళ్ళిపోవటం కోసం కాదు దేవుడిని రక్షించుకుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కుమారుడి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ పర్యంతము ఆయన సన్నిధి, ఆయన సమాధానము మనకి, మన కుటుంబానికి, సర్వలోక పరిశుద్ధులకు తోడే నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయము. ప్రవేశ నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరి వందనాలు. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.